జనవరి 1 నుండి నెల రోజుల పాటు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేసేందుకు నల్గొండ జిల్లాలో అవసరమైన ప్రణాళికను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర రవాణా బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్కు తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవ నిర్వహణపై శనివారం రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్లు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో రోడ్డు భద్రత మాసోత్సవంపై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం చేపడుతున్న కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రికి వివరిస్తూ, రోడ్డు భద్రతా మాసోత్సవానికి సంబంధించిన జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గోడపత్రికను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో జాతీయ రహదారులపై 57 బ్లాక్ స్పాట్స్ను గుర్తించడం జరిగిందని, ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ఇదివరకే బ్లాక్ స్పాట్స్, రబ్బర్ స్టాండ్స్తో పాటు స్పీడ్ బ్రేకర్ల వంటివి ఏర్పాటు చేశామని, రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నివారిస్తామని తెలిపారు. జిల్లాలో వాహనదారులు, ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా నెలాఖరులోపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు అందరినీ సమన్వయం చేసుకుని జిల్లా, మండల స్థాయిలలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏకశిలా ఇంటర్నేషనల్ పాఠశాలలో రోడ్డు భద్రతకు సంబంధించి అవేర్నెస్ పార్కును ఏర్పాటు చేయనున్నామని, 300 చదరపు అడుగులలో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నల్గొండ జిల్లాలో 6 జాతీయ రహదారులు, 3 రాష్ట్ర రహదారులు ఉన్నాయని, ప్రమాదాలు నివారించడంలో భాగంగా జాతీయ రహదారులపై డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖతో కలిసి తీసుకున్న చర్యల వల్ల 17 బ్లాక్ స్పాట్స్ తగ్గాయని, ప్రస్తుతం 49 బ్లాక్ స్పాట్స్ జిల్లాలో ఉన్నాయని తెలిపారు. జాతీయ రహదారులపై డ్రైవర్లకు కంటి పరీక్షలు ప్రణాళిక రూపొందిస్తున్నామని, అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ, డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించే ఆలోచన వినూత్నంగా ఉందని జిల్లా కలెక్టర్ను అభినందించారు. రాష్ట్ర రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్లు, జిల్లా ఎస్పీలకు తెలియజేశారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, ఆర్డీఓ లావణ్య తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.